మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 15వ లోక్సభలో ఆయన ప్రధానిగా, నేను లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి అనేక సమావేశాల్లో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు. భారత ఆర్థిక వ్యవస్థలు నిలదొక్కుకోవడానికి ఆయన ఎన్నో సంస్కరణలు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. 2004-14 మధ్యకాలంలో దేశ ప్రధానిగా ఆయన ఎన్నో సేవలు చేశారని, ఉపాధి హామీ, సమాచార హక్కు చట్టం తదితర చట్టాలు తెచ్చి దేశ రూపురేఖలు మార్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు. 10 సంవత్సరాలు ప్రధానిగా చేసిన అత్యంత నిరాడంబరుగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ పాత్ర మరవలేనిదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యున్నతమైన పార్లమెంటులో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంటు సభ్యులుగా అడుగుపెట్టాం. పార్లమెంటు సభ్యులంగా వారి దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవడమే కాకుండా తెలంగాణ సాధనకు సంబంధించిన ఉద్యమంలో వారు చూపెట్టిన మార్గదర్శకత్వం ఈరోజు తెలంగాణ సాధనకు ఉపయోగపడ్డది. ప్రజాస్వామ్యము, పార్లమెంటు వేదిక మాత్రమే పరిమితం కాకుండా మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణ లోపల ప్రధాని పివి నరసింహారావు గారికి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక సంస్కరణవేత్త. అంతేగాక భారతదేశంలో యూపీఏ కాలంలో 2004 నుంచి 14 లోపల ఉపాధి హామీ పథకంతో పాటుగా విద్యా హక్కు, రైట్ టు ఇన్ఫర్మేషన్, భూసేకరణ యాక్ట్, ఇట్లా అనేకమైన చారిత్రాత్మక చట్టాలు తెచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తాను. 15వ లోక్సభలో నా సహచార ఎంపీలందరి పక్షాన మేమంతా కూడా వారితో చాలా సాన్నిధ్యంగా 5 సంవత్సరాలు గడిపేటువంటి అవకాశం దొరికింది. దాని తదుపరి కూడా అనేక సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళినప్పుడు కలిసేవాళ్ళం. ఈ మధ్య 3-4 సంవత్సరాలుగా వారి అపాయింట్మెంట్ని మంత్రి అయిన తర్వాత కలవడానికి ప్రయత్నం చేసినాము. అనారోగ్యరీత్యా కలవలేకపోయినా వారు 92 సంవత్సరాలు అనేకమైనటువంటి అవార్డులు, అనేకమైనటువంటి కీర్తి ప్రతిష్ట సంబంధించినటువంటి గొప్ప వ్యక్తి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారు ఇచ్చిన సాన్నిధ్యం భవిష్యత్ రాజకీయాల్లో తప్పకుండా మాపై ప్రభావం చూపెడుతుంది. 5 సంవత్సరాలు లోక్సభ గౌరవ ప్రధానమంత్రిగా వారితో కలిసి పనిచేసే అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం.